ఒకసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ లో బిగ్ టీవీ టెలికాస్ట్ చేసిన న్యూస్ కి అధికారులు స్పందించారు. బిగ్ టీవీ కథనాలకు అధికారులు స్పందించారు. కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఏరియాలో గుంతల రోడ్డు సమస్యకు పరిష్కారం చూపించాలంటూ కాక్రోచ్ పార్టీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. అక్కడ రోడ్డు వేయాలని బిగ్ టీవీ కూడా వాయిస్ వినిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారులు అయితే స్పందించారు. టెంపరీగా గుంతలను పూర్తి చేశారు. కానీ మళ్ళీ రాత్రి వర్షం పడడంతో గుంతలు మళ్ళీ ఏర్పడ్డాయి. అక్కడ అధికారులు వీలైనంత త్వరగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించాలని స్థానికులంతా కోరుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కరీంనగర్ పేరుకే స్మార్ట్ సిటీ, కోట్ల నిధులు వస్తున్నా కానీ కరీంనగర్ నగరం లోపల మాత్రం రూపురేఖలు మారుతున్నాయని చెప్పి నాయకులు చెప్పినా కానీ ఎక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడనే. ఇదంతా కూడా కరీంనగర్లో చిన్నపాటి వర్షం కురిసినప్పుడు అన్ని లోపాలన్నీ కూడా బట్టబలవుతాయి. నిన్న కరీంనగర్ నుంచి ఇక్కడ ఏదైతే మన ప్రధాన ఆసుపత్రి ఉంటుందో ప్రధాన ఆసుపత్రికి వెళ్ళేటువంటి దారిలో పెద్ద ఎత్తున కూడా గుంతలు ఉన్నాయని చెప్పి నిన్న యువకులు ఇక్కడ నిరసన తెలిపారు. కరీంనగర్ కాక్రోచ్లు నిరసన తెలిపారని చెప్పి మన బిగ్ టీవీ కూడా ఒక వార్త ప్రసారం చేసింది. ఈ వార్తకు స్పందించినటువంటి అధికారులు, కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు ఈ గుంతలను చురువతో మొత్తం కూడా రాత్రి మొత్తం నింపడం జరిగింది. ఒక సమస్యకు పరిష్కారం వచ్చిందని చెప్పి అనుకునే లోపే ఏదో నాసిరకంగా తూతూ మంత్రంగా పనులు చేశారు తప్ప శాశ్వత పరిష్కారం కావాలి. నిన్న రాత్రి వేసినటువంటి మట్టితో ఇక్కడ గుంతలను పూడ్చేటువంటి ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ రాత్రి కురిసినటువంటి వర్షాలతో మళ్ళీ యథాస్థితికి వచ్చింది. ఇప్పటికైనా ఆ కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతుంది, గొప్ప నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు కొట్టచ్చినట్టు కనబడుతున్నాయి. ఈ గుంతలకు శాశ్వత పరిష్కారం కావాలి. ఎందుకంటే ఇది ప్రధాన ఆసుపత్రికి వెళ్ళేటువంటి రహదారి కావడంతో నిత్యం వేల వాహనాలు ఇదే రహదారి గుండా సివిల్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాయి. ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఈ రంధ్రాల గుండా మార్గంలో ఆటోలో ప్రయాణిస్తే హాస్పిటల్ పోకముందే బిడ్డ కూడా పుట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నిన్న యువకులు కూడా నిరసనలు తెలిపారు. ఇప్పటికైనా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని చెప్పి మనం ఆశిస్తాం. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ బిగ్ టీవీ ప్రశ్నిస్తుంది, అధికారులను ప్రశ్న అడుగుతుంది, ప్రజల గొంతుకై నిలబడుతుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలని చెప్పి మనం కోరుకుందాం, బిగ్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.